మార్చి 10 అనగానే మనకు గుర్తుకొచ్చేది పాకిస్తాన్‌లోని రైలు హైజాక్ ఘటన. అసలు ఈ రైలుని ఎవరు హైజాక్ జేశారు? దేనికోసం హైజాక్ చేశారు? అనే దాని గురించి మాట్లాడితే పాకిస్తాన్‌లోని పెద్ద భూభాగమైన బెలూచిస్తాన్ అనేది ఒక ప్రసిద్ధిగాంచిన ప్రదేశం. వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క విషయంలో చాలా డెవలప్‌మెంట్ సాధించారు. అందుకోసమని బెలూచిస్తాన్‌ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని వాళ్ళు పోరాటం సాధించారు. ఆ పోరాటంలో భాగమే ఈ పాకిస్తాన్ రైలు యొక్క హైజాక్. రైలు హైజాక్ ఘటనలో పాకిస్తాన్ సైనిక ఆపరేషన్ కొనసాగుతుంది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ అదుపులో ఉన్న బందీల్లో 104 మందిని సైనిక బలగాలు సురక్షితంగా కాపాడాయి. 16 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. ఉగ్రవాదులపై కాల్పులు జరిపి రక్షించిన వారిలో 58 మంది పురుషులు, 11 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరందరినీ మరో రైల్లో కాచీలోని మార్చ్‌కి తరలించినట్లు పేర్కొన్నారు. ఇక 16 మంది మిలిటెంట్లను మట్టుబెట్టామని, అనేక మంది గాయపడ్డారని తెలిపారు. మిగిలిన వాళ్ళందరినీ రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగుతుందని, రైల్లో పలువురు ప్రభుత్వాధికారులు సైతం ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. పెషావర్, కెట్టా రైల్వే స్టేషన్‌లో పాక్ రైల్వే ఎమర్జెన్సీ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. మిలిటెంట్లను రైల్లో హైజాక్ చేసిన సమయంలో తీవ్రమైన కాల్పులు, పేలుడు సంభవించాయని స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. బలూన్ ప్రాంతంలో రైలు ట్రాక్‌ను పేల్చిన బీఎల్ఏ మిలిటెంట్లు క్వెట్టా నుంచి పెషావర్ వరకు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. దాదాపు 400 మందిని బందీలుగా పట్టుకొని బీఎల్ఏ 30 మంది సైనికులను చంపినట్లు పేర్కొంది. రైల్లో ఎక్కువగా పాక్ సైనికులే ఉన్నట్లు తెలిపింది. తమపై మిలిటరీ ఆపరేషన్ చేపడితే బందీలను చంపుతామని బీఎల్ఏ బెదిరించింది. బందీలను విడిచిపెట్టాలంటే బలోచ్ రాజకీయ నేరస్తులు, అదృశ్యమైన పౌరులు కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అందుకోసం బీఎల్ఏ 48 గంటల గడువు విధించింది. వెంటనే అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం సైనిక ఆపరేషన్ చేపట్టింది. ఏది ఏమైనా సరే జరిగిపోయిందేదో జరిగిపోయింది. కనీసం ఇప్పటికైనా పాకిస్తాన్‌లోని రైలు ప్రయాణికులు సురక్షితంగా బయటపడాలని కోరుకుందాం. మొత్తానికైతే ఈ రైలు హైజాక్‌లో భాగంగా 155 మంది బందీలు రిలీజ్ చేశారు. 27 మంది ఉగ్రవాదులను హతం చేశారు. పాక్ సైన్యం, మిలిటెంట్ల భీకర మధ్య కాల్పులు, 16 మంది తీవ్రవాదుల హతం, 104 మంది బందీల రక్షించిన పాక్ సైన్యం. కాల్పుల్లో 30 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. పాకిస్తాన్‌లో హైజాక్‌కి గురైన రైల్లో మిలిటెంట్ల బాంబులు అమర్చిన జాకెట్లు ధరించి ప్రయాణికుల మధ్య ఉన్నట్లు భద్రతా దళాలు చెబుతున్నాయి. ఫలితంగా ఈ ఆపరేషన్ కష్టతరంగా మారినట్లు వెల్లడించాయి. అమాయక ప్రయాణికులను వారు మానవ కవచాలుగా మార్చుకున్నట్లు పాక్ భద్రతా దళాలు చెబుతున్నాయి. తమ డిమాండ్‌లు నెరవేర్చేందుకు 48 గంటల పాటు సమయం ఇచ్చారు. ఇప్పటికే మిలిటెంట్లు అక్కడ రైల్వే పట్టాలను పూర్తిగా పేల్చేశారు. ఎటువంటి సైనిక చర్య జరిపినా వినాశనకర పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. బందీల్లో పాక్ ఆర్మీ కెప్టెన్ ర్యాంక్ అధికారి ఉన్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు కొందరు పారామిలిటరీ సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. ఇక బందీలు మొత్తం రైల్లోనే ఉన్నారా అనేది కూడా అనుమానాస్పదంగా మారింది. కొందరు బందీలను మిలిటెంట్లు సమీపంలోని పర్వతాల్లోకి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో భద్రతా దళాలు ఆ దిశగా కూడా వేట మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. బందీల్లో పాక్ భద్రతా దళ సిబ్బంది పంజాబ్ వాసులనే బలోచ్ మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తుంది. హైజాక్ జరిగిన ప్రదేశం పర్వత ప్రాంతం కావడం పాక్ భద్రతా దళాలకు ప్రతికూలంగా మారింది. దీనికి తోడు మిలిటెంట్లు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోవడంతో వారిని గుర్తించి మట్టుపెట్టడం కూడా ఇబ్బందికరమవుతోంది పాపం. దీనికి తోడు దాడి చేసిన వారు తమ భాషలతో మాట్లాడేందుకు శాటిలైట్ ఫోన్లు వాడుతున్నారని సైన్యం వెల్లడించింది. ఈ ఘటన సూత్రధారుల్లో ఒకరు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నట్లు చెప్పింది. ఈ రైలు ప్రయాణ మార్గం మొత్తం పర్వతాల నుంచి వెళ్తుంది.